ఒకసారి సుందరమైన అడవిలో ఒక అందమైన పరిసరంగా నీలి రెక్కలతో మెరిసే ఒక ఫేరీ నివసించేది. ఆమె పేరు తారాలేఖ. ఆమె చేతిలో ఓ మాయా పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఒకటి కాక ఎన్నో రహస్యాల గుళికలాగా ఉండేది. దానిలో ఉన్న శక్తులు మంచి పనులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఒకరోజు ముగ్గురు పిల్లలు ఆర్య, దీప, కృతి తమ ఊరి అంచున ఉన్న చెట్ల పొదల్లో ఆడుకుంటూ పోతుంటే వాళ్లకు ఒక పాత గుహ కనిపించింది. ఆ గుహలో అడుగుపెట్టగానే ఒక వెండి కాంతి మెరిసింది. అదెవరో అనే భయంతో ముందుకు వెళ్లిన వాళ్లు ఒక మెరుస్తూ ఉన్న పుస్తకాన్ని చూశారు. ఆ సమయానికి తారాలేఖ ఫేరీ అక్కడికి వచ్చి వారిని చూసి నవ్వింది. మీరు నిజమైన సాహసికులు. ఈ పుస్తకంలో మాయాలోకానికి వెళ్లే మార్గముంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అని అడిగింది. ఆ ముగ్గురు పిల్లలు ఉత్సాహంగా తలుపారు. ఫేరీ మంత్రాన్ని పఠించగానే వాళ్లంతా ఒక్కసారిగా ఒక అద్భుతమైన లోకంలోకి వెళ్ళిపోయారు. అక్కడ భిన్నమైన జంతువులు, వింతైన చెట్లు, వాయువులను వశం చేసుకోగల పిల్లలతో కలిసిన ఓ రాజ్యం ఉండేది. కాని అక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. చెడు మాంత్రికుడు కాలనాథ. అతను తారాలేఖ మాయా పుస్తకాన్ని అపహరించి తన దుష్ట కార్యాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఈ పుస్తకాన్ని రక్షించడం మా బాధ్యత అన్నాడు ఆర్య తన చిన్నా పెద్ద అన్నిటినీ ముందుండి నడిపే అలవాటుతో. మరి మనం మొదటేం చేయాలి? అని కృతి ఆత్రంగా అడిగింది. తారాలేఖ చెబుతూ, కాలనాథ మాంత్రికుడు మా ప్రపంచాన్ని చీకటితో కప్పేయాలనుకుంటున్నాడు. ఈ మాయా పుస్తకం అతని చేతికొచ్చినట్లయితే అతను సమస్త ప్రపంచాన్ని తన కీడు శక్తులతో నాశనం చేస్తాడు. అయితే అతన్ని అడ్డుకోవాలి ధైర్యంగా అన్నాడు దీప. కాని అది అంత ఈజీ కాదు. అతని కోట నల్ల మేఘాల అంచున ఉంది. అక్కడకు వెళ్లాలంటే 3 పరీక్షలు దాటాలి. ఈ పరీక్షలన్నీ మాయా ప్రపంచంలో మన అసలైన గుణాలను పరీక్షిస్తాయి అని తారాలేఖ చెప్పింది. మొదటి పరీక్ష ధైర్యానికి పరీక్ష. పిల్లలందరూ తారాలేఖతో కలిసి మాయాలోకంలోని అగ్ని అరణ్యం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఎప్పుడూ ఎర్రటి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉండేవి. ఒక పెద్ద మంటల నది వారికి మార్గాన్ని అడ్డుకుంది. ఈ మంటలను దాటితేనే మన ప్రయాణం ముందుకు సాగుతుంది తారాలేఖ చెప్పింది. ఇది ఎలా సాధ్యం? మంటలు మనల్ని కాల్చేస్తాయి భయపడుతూ అరిచింది కృతి. ఈ మాయాలోకంలో భయం నిన్నే ఓడిస్తుంది. ధైర్యం నీకు అస్త్రంగా మారుతుంది తారాలేఖ నవ్వుతూ చెప్పింది. ఆర్య ఒక కర్రను తీసుకుని ముందుకు నడిచాడు. భయం గెలిచినవాళ్లే నిజమైన వీరులు అని తన నాన్న చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతను నమ్మకంతో అడుగు వేశాడు. ఆశ్చర్యంగా మంటలు అతన్ని కాల్చలేదు. దీప, కృతి కూడా ధైర్యంగా ముందుకు వెళ్లారు. వాళ్లు నమ్మకంతో నడవగానే మంటలు వారికి మార్గాన్ని వదిలాయి. రెండో పరీక్ష తెలివితేటలకు పరీక్ష. వాళ్లు ముందుకు సాగుతుండగా ఓ పెద్ద సింగడి రహస్యపు గుడి ఎదుట కనిపించింది. గుడిలోకి అడుగుపెట్టగానే గోడమీద రాతి శలలు మెరుస్తూ 3 ప్రశ్నలు చూపించాయి. ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది కాని వెనక్కి తిరగదు. అది ఏమిటి? చూపించలేనిదైనా అందరూ దాన్ని అనుభవిస్తారు. అది ఏమిటి? ఎప్పటికీ ఓపికగా ఎదురుచూసే ఒక వస్తువు. అది ఏమిటి? దీప మొట్టమొదటగా మాట్లాడాడు. మొదటి ప్రశ్న సమయం గురించే. అది ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. కృతి ముసురుకున్న ముఖంతో రెండో ప్రశ్నకు సమాధానం గాలి అని అనుకుంది. కాని వెంటనే అర్థమైంది, అది ప్రేమ. ప్రేమను చూపించలేం కాని అందరూ అనుభవిస్తారు. ఆఖరి ప్రశ్నకు మాత్రం ముగ్గురూ కొంచెం ఆలోచించారు. అప్పుడు ఆర్య నవ్వుతూ, దీపం. అది ఎప్పుడూ చీకటి పోయేంతవరకు ఎదురుచూస్తుంది. ఆ సమాధానాలతో గుడి తలుపులు తెరుచుకుని వారికి ఆ తలుపు వెనుక ఒక మాయా కత్తి కనిపించింది. ఇది కాలనాథను ఓడించేందుకు మీకు అవసరమైన ఆయుధం అని తారాలేఖ చెప్పింది. మూడో పరీక్ష హృదయానికి పరీక్ష. ఆర్య, దీప, కృతి తారాలేఖతో కలిసి నల్ల మేఘాల కోట దగ్గరకు చేరుకున్నారు. ఆ కోట చుట్టూ నల్లటి పొగలు కమ్ముకొని లోపల నుండి భయంకరమైన గర్జనలు వినిపిస్తున్నాయి. ఇదే కాలనాథ మాంత్రికుడి గుహ తారాలేఖ గంభీరంగా చెప్పింది. అంతేలోపే ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. మెరుపులు మెరుస్తూ గాలి భీకరంగా వీచింది. హృదయంలో నిజమైన ప్రేమ ఉన్నవారికి మాత్రమే ఈ తలుపులు తెరుచుకుంటాయి. ప్రేమ? మేము ఇప్పుడు ఇక్కడ ప్రేమ గురించి ఎందుకు ఆలోచించాలి? అని దీప ఆశ్చర్యపోయాడు. కృతి తల ఊపుతూ, ప్రేమ అంటే కేవలం మన కుటుంబాన్ని ప్రేమించడం కాదు, ఇతరులను కాపాడేందుకు మనం చూపే ధైర్యం కూడా ప్రేమే అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే ఆర్య ముందుకు వచ్చి, మనం ఒకరినొకరు నమ్ముకుని
ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రేమ వల్లే సాధ్యం అని గట్టిగా చెప్పాడు. వెంటనే గడియపు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. పిల్లలు లోపలికి పరుగెత్తారు. కాలనాథతో చివరి పోరాటం. గుహలోపల కాలనాథ తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో మాయా పుస్తకం మెరుస్తూ ఉంది. హహహా, మీరు నిజంగా అనుకున్నారా నన్ను ఆపగలరని? అని చిరునవ్వుతో అన్నాడు. అతని కళ్లలో ఎర్రటి కాంతి మెరిసింది. నీ చెడు ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని చీకటిలో ముంచలేవు అంటూ తారాలేఖ ముందుకు వచ్చింది. కాని కాలనాథ గాలిలో చెయ్యి ఓపగానే ఒక బలమైన దెబ్బ తారాలేఖను వెనక్కి త్రిప్పేసింది. ఆమె విరిగిపోయిన రెక్కలతో నేలపై పడిపోయింది. తారాలేఖ! పిల్లలంతా అరవసాగారు. కాని తారాలేఖ చిరునవ్వు చిందిస్తూ, ఈ సమయం మీది. మాయా పుస్తకాన్ని రక్షించండి అని చెప్పింది. ఆర్య, దీప, కృతి కాలనాథ వైపు చూశారు. మన చేతిలో ఒక ఆయుధం ఉంది అని దీప చెప్పాడు. మాయా కత్తి. ఆర్య చేతిలో ఉన్న ఆ కత్తి స్వయంగా మెరుస్తూ వెలుగులు వెదజల్లింది. కాలనాథ ఒక్క క్షణం భయంతో వెనక్కి తగ్గాడు. ఈ కత్తి నీ చెడ్డ శక్తులను తుడిచిపెట్టేస్తుంది, కాలనాథ అని ఆర్య గట్టిగా అన్నాడు. దీప, కృతి ఇద్దరూ కలిసి ఆర్యకు తోడుగా నిలబడ్డారు. ముగ్గురూ కలసి కత్తిని గాలిలో ఓపగా విపరీతమైన తెల్లటి కాంతి బయటపడింది. ఆ కాంతి కాలనాథ మీద పడ్డంతమాత్రానికి అతడు భీకరంగా అరుస్తూ నల్లటి పొగలో మాయమయ్యాడు. అంతం. మాయాలోకానికి కాంతి తిరిగి వచ్చింది. కాలనాథ నశించగానే మాయా పుస్తకం తిరిగి తారాలేఖ చేతికి చేరుకుంది. ఆమె తిరిగి లేచి తన రెక్కలు మళ్లీ మెరిసేలా మారాయి. మీరు మా ప్రపంచాన్ని రక్షించారు అని తారాలేఖ సంతోషంగా చెప్పింది. అదే సమయంలో పిల్లలు ఒక్కసారిగా తెల్లని కాంతిలో మునిగపోయారు. వాళ్లు కళ్ళు తెరిచేసరికి మళ్లీ తమ ఊరి దగ్గరే ఉన్నారు. ఇది కలా? అని దీప ఆశ్చర్యంగా అడిగాడు. కాని ఆర్య చేతిలో చిన్న మాయాతార కనిపించింది. ఇది నిజమే. మనం నిజంగా ఒక అద్భుత ప్రయాణం చేశాం. ముగ్గురు పిల్లలు నవ్వుకుంటూ ఆ మాయాతారను చూస్తూ ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేనివారయ్యారు. మొగ్గపై ముగింపు. కాని మాయా ప్రపంచం ఎప్పుడూ మళ్లీ పలవవచ్చు. పిల్లలు, మీరు కూడా ఇలానే ధైర్యంగా ఉండాలి, అలాగే మీ మిత్రులతో కలసి గట్టిగా ఉండాలి.